ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతుంటారు. బిగ్ బాస్లో ఫేవరెట్ అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలా. తను ఒక జెన్యున్గా ఒక మంచి గేమ్ ఆడుతున్నాడు. నాకు తన పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ వే. సో ఏంటి లాస్ట్ 2 వీక్స్ నుంచి అందరూ కళ్యాణ్ పడాలంటున్నారు, ముందు వరకు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ పడాల గ్రాఫ్ పెరిగిందంటే ఒకటి తనని ఎవరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఇన్ని వీక్స్ నుంచి ఎవరు అబ్జర్వ్ చేయాలి కళ్యాణ్ పడాలని. అందరూ తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళనే ఫోకస్ చేశారు తప్ప కళ్యాణ్ పడాల ఫస్ట్ నుంచి ఒక గేమ్లోనే ఉన్నాడు. తన ఫోకస్ వచ్చినప్పటి నుండి కరెక్ట్ పాయింట్లోనే ఉన్నాడు. సో ఈరోజు కళ్యాణ్ పడాల రీతుని నామినేట్ చేశాడు కెప్టెన్ టాస్క్ లేకుండా. అవును. సో డిమాండ్ పవన్ గురించి అవును. ఒకటి, ఎప్పుడైతే డిమాండ్ పవన్ నాకు కంటెండర్షిప్ నేను పోరాడుతున్నా, సో అందుకే కళ్యాణ్ పడాలి ఎందుకు రీతుని నామినేట్ చేశారంటే డెమాన్కి డైరెక్ట్ పోరాడే శక్తి ఇచ్చాడు. ఇప్పుడు నిరూపించుకోవాలి డెమాన్. సో అందుకే రీతుని ఎలిమినేట్ చేశాడు గేమ్లో నుండి, క్యాప్టెన్సీ టాస్క్ నుండి. సో ఇప్పుడు తనుజ వచ్చి మొన్నటిదాకా భరణి అని చెప్పింది, ఇప్పుడేమో రీతు వెంకలు దొరుకుతుంది బాండింగ్ అని చెప్పి ఏమంటారు? అది అదంతా నటన ఎవరైనా చేస్తారు. సో బాండింగ్స్ అనేవి ఉంటాయి, అది వాళ్ళ మధ్య వాళ్ళు మనకు వచ్చేదే కొంచెం అక్కడ ఎంత జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడతాం దాని గురించి. సో తనుజ ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది, తన అంత కామెడీ చేస్తుంది అన్నది ఏమంటారు? లేదు, తనుజ గారు చాలా అద్భుతంగా ఆడుతున్నారు, ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇంతకుముందుకు ఏడ్చేవారు, ఇప్పుడు ఏడుపు తగ్గించారు, కొంచెం స్ట్రేట్గా ఫార్వర్డ్గా స్ట్రాంగ్గా తయారయ్యారు. కళ్యాణ్ వర్సెస్ తనుజలో ఇద్దరు ఎవరు బెస్ట్ అంటే ఎవరు అంటారు? చెప్పండి. కళ్యాణ్ వర్సెస్ తనుజ, కళ్యాణ్ బెస్ట్. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు బెస్టే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ పడాలా ఈజ్ బెస్ట్. అంటే అగ్ని పరీక్ష నుండి నేను ఫాలో చేస్తున్నా కళ్యాణ్ పడాలని. సో అప్పటి నుండి నేను కళ్యాణ్ పడాలని, అంటే ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు, కానీ కళ్యాణ్ పడాల స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అండి. ఇమాన్యుయల్ మళ్ళీ ఈరోజు డిమాండ్ పోతే మళ్ళీ గొడవ పడ్డాడు, ఏమంటారు? అది ఎవరైతే డిమాండ్ పవన్ కరెక్ట్ స్టాండ్ మీద లేకపోవడంతో ఇమాన్యుయల్ ఇప్పుడు దొంగ ప్రేమ నేను కురిపిస్తా అన్న, నేను నామినేషన్ అగ్నిలో ఇష్టప్పుడు ఏమన్నాడు అన్న, ఏడుపు వస్తుంది అన్న. నాకు అది కాదు కదా మనకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంది, నువ్వు ఒక పాయింట్, నువ్వు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అన్నావు, నువ్వు బ్లూ టీమ్కి ఎందుకు సపోర్ట్ చేసినావు? నీకు అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా కంటెండర్గా పోరాడడానికి, ఎందుకు అప్పుడు ఇమాన్యుయల్ చేస్తా అన్నావు, చేయలే. అందుకే ఇమాన్యుయల్ గారు కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమాన్ని నామినేట్ చేస్తారు. ఇప్పుడు తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ ఇద్దరు ఎవరి పేరు? 50-50 భయ్యా, ఇద్దరు ఫేరే, 50-50. సో ఇమాన్యుయల్ ఎక్కువ తనుజకు వెన్నుపోటు పొడిచారు అంటారు, ఏమంటారు? వెన్నుపోటు అట్లా ఏం లేదండి, ఎవరి గేమ్ వాళ్ళ స్ట్రాటజీస్ లెక్క ఆడుతున్నారు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ప్రకారం ఆడుతున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి అంతే. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో కళ్యాణ్ పడాల 1, 2 ఇమాన్యుయల్, 3 తనుజ, 4 సుమన్ శెట్టి, 5 భరణి గారు నేను అనుకుంటున్నా లాస్ట్ వరకు. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు బిగ్ బాస్లో? విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని తెలిసిపోతుంది. అది అంటే బిగ్ బాస్ ఫోకస్ ఎక్కువ తనుజని చూపెడుతున్నారు, అది అందరికి తెలుస్తుంది. సో కానీ చాలా జరుగుతున్నాయి కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ అవుతారు. రన్నర్ ఈ మళ్ళీ కావచ్చు, తనుజ గారు కావచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.